వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శారీరక మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన ఛాంబర్లో సమీక్ష. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ దళిత నాయకులు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడి, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడి, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అట్రిబ్యూట్స్తో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్జీఎస్డబ్ల్యూ, డిస్కమ్స్, ఎంఏయుడి, వెబ్లాండ్, వాహన్, హెచ్ఆర్ఎంఎస్, సిబిడిటిల, పంచాయతీరాజ్, మార్క్ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పటికే 82% సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90% డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. శారీరక మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఫిట్గా ఉంటేనే వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించగలమని చెప్పారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ, ఏపీ ఎన్జీజీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్ పి మాధవి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, మనం చేసే పని ద్వారా మంచి ఫలితాలు సాధించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమేనని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఉద్యోగులు ఉత్సాహం, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీజీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదంలో ఎంపీ చిన్ని పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు వెజ్జం జైపాల్, మద్దాల రుక్మిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నేతలు మాట్లాడుతూ, ఎంపీ చిన్నిపై కావాలనే ఎమ్మెల్యే రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయడం సరికాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వైసీపీ ముసుగులో పనిచేస్తున్నారని ఆరోపించారు. మొన్న తిరువూరు నియోజకవర్గం నెమల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం, దాన్ని గొడవగా మార్చాలనే ఉద్దేశంతో కొలికపూడి శ్రీనివాసరావు గారు వ్యవహరించిన తీరుని మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు తరపున, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం నుంచి కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఆలయానికి రాగానే ఆలయ పెద్దలు ముందు ముత్యాహారాలను, అదేవిధంగా కంకణాలను, వాటిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఇచ్చి, పట్టు వస్త్రాలు ఉన్న ప్లేట్ని ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇతని చేతిలో ఉన్న ఈ కంకణాలను వాటిని తీసుకెళ్ళి వాళ్ళ సతీమణి చేతికి ఇచ్చేసి ఎంపీ గారి దగ్గర ఉన్న ఆ పట్టు వస్త్రాల ప్లేట్లు లాక్కొని అక్కడ గొడవకి దారితీసే విధంగా వ్యవహరించగానే వెంటనే కేశినేని చిన్ని గారు కూడా దాని విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా చాలా స్మితప్రజ్ఞతో ఎంతో ఆదర్శవంతమైన నాయకుడిగా అక్కడ దేవుడి గుడిలో ఎటువంటి కార్యక్రమాలు కూడా వివాదాలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో
ఆయన చాలా మంచి వ్యవహారం, మంచి పద్ధతిలో వెళ్ళి దాన్ని అక్కడితో సద్దుమణిగే విధంగా చేసినప్పుడు కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇతను కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో వివాదంలో తలదొరచడం, దాన్ని వివాదాస్పదంగా మార్చడం, నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో కూడా ఎంతో గౌరవమన్నలు పొందుతున్న కేశినేని చిన్ని గారిని అవమానపరిచే విధంగా ప్రతిసారి అతను అడుగులు వేయడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అయిన కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి అక్కడ ఉన్న ప్రజలకి ముఖ్యంగా 10,000 నమస్కారాలు పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడు 21 నియోజకవర్గానికి అతినేతగా నడుచుకుంటూ వస్తూ ఎవరికి ఎటువంటి భేదాలు లేకోకుండా చేస్తున్న ఒక కేశినేని చిన్ని గారిని అవమానించిన ఈ శ్రీనివాసరావుని ఏమని చెప్పాలో, ఎలాగ బుద్ధి చెప్పాలో ఆ ఏరియా వాళ్ళు, ఆ తిరువూరు ప్రజలే ఆయనకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి నిందలు ఎన్నో వేశాడు ఆయనకి, కానీ మేము మాట్లాడలా. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యులుగా మేము భావించి మేము దీన్ని రోడ్డు ఎక్కకోకుండా చూసుకున్నాం. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో ఆయన చేతిలో ఉన్న బట్టలు సారీ అది తీసేసుకొని ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆయన ముందు కూర్చొని చిన్ని గారిని, ఎంపీ గారిని వెనక కూర్చోవటం అన్నది నీకు సిగ్గు అనిపించట్లా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నిజంగా మేము దరిద్రమే, కానీ నిన్ను అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది అనేలాగా నువ్వు చేసుకుంటున్నావు. ఏమయ్యా ఎలా నువ్వు ప్రజలకి నువ్వే సమాధానం చెబుతావు? ఎలా పాలిస్తున్నావు నువ్వు? నీకు ఎలా ఓటేసి గెలిపించారు? ఇదేనా నువ్వు చేసే పని? నీకేమన్నా తేడా ఉంటే నీకు ఎంపీ గారి మీద, నా చిన్ని గారి మీద నీకేమన్నా బాధ కలిగితే ఉన్నాడు కదా, చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి చెప్పు, కూర్చో, మాట్లాడు. నీ దగ్గర ఏమున్నాయో సాక్ష్యాలు అవన్నీ పెట్టు. అంతేగాని నువ్వు ప్రజల ముందు నువ్వు ఆయన అవమానిస్తే నీ పరువు పోయిందా, ఆయన పరువు పోయిందా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ దళిత నాయకులు దళిత ఎస్సీ వర్గాల పరువు తీసేలా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహరిస్తున్న తీరుపై ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ నేత కొట్టేటి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ దళిత నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజు, బర్రె శంకర్రావు తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ గల టీడీపీ పార్టీని తిరువూరు నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని, సంస్కారం లేని నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వేణుగోపాలస్వామి పవిత్ర సన్నిధిలో జరిగిన ఒక అహంకారపూరిత సిగ్గుచేటు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఒక సంస్కారవంతమైన నాయకుడికి అండగా మేమందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. నా పేరు మీ శంకర్రావు బర్రే, నందిగామ నియోజకవర్గం, కంచికిచర్ల మండలం, కంచికిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. మొన్న జరిగినటువంటి నెమలి శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్లో భక్తియుక్తంతో జరగాల్సినటువంటి వెండి ప్లేట్లోని పట్టు వస్త్రములను తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కేశినేని జానకి గారు వెళ్తున్న సమయంలో ప్రోటోకాల్ అనే మనసులో ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని, అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ అంటే తెలుసా? గౌరవనీయ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, ప్రోటోకాల్ అంటే రాష్ట్ర గవర్నర్ మొదటి ప్రోటోకాల్, రెండవ ప్రోటోకాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మూడవ ప్రోటోకాల్ యూనియన్ మినిస్టర్, నాలుగవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐదవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆరో ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. ఇది ప్రోటోకాల్ అంటే. నీ కడుపులో దురుద్దేశం పెట్టుకొని గౌరవ రాష్ట్ర
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారిపై మీరు దుర్భాషలాడారు. అదేవిధంగా ఈ విషయంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ప్లేట్లు లాక్కునేది, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రము లాక్కొని మీరు మమ్ములను, మా దళితులను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా యొక్క ఎస్సీ దళితుల్ని దేవాలయంలో అగ్రకులాల కమ్మ కులానికి చెందిన వారు మమ్మల్ని దేవాలయంలో అవమానపరిచారంటున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పట్టు వస్త్రాలు వెండి పళ్ళెంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిలకించారు. మీరు చేసిన పనిని చాలా అమానుష్యంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. నువ్వు చేసేది పెట్టుకొని అందరిని అంటావేంటి? ఎక్కడైనా పట్టుకోగలిగావా నువ్వు? ఆయన చేసినటువంటి వ్యాపారాలు ఎక్కడైనా పట్టుకోగలిగావా? నీలాంటి వాళ్ళు ఈ పార్టీలు జారబట్టే పార్టీని నాశనం చేస్తారు. అసలు పార్టీ అంటే తెలియనటువంటి వ్యక్తివి, నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. కాబట్టి నీలాంటి వాడు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి నాయకుడు నువ్వు. కాబట్టి నిన్ను క్షమించడానికి వీల్లేదు. మేము అధిష్టానానికి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు వరకు మేము ఎంతో ఓపిక పట్టాం. కొలగపూడి శ్రీనివాసరావు చేసినటువంటి అన్యాయాన్ని కానీ అక్రమాన్ని కానీ ఇప్పుడు వరకు కూడా ఆయన మాట్లాడిన తీరు కానీ ఏబిఎన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అయినా కూడా మేము ఓపిక పట్టాం, కానీ ఇక క్షమించేది లేదు నిన్ను. ఎందుకంటే పార్టీలో నుంచి నిన్ను సస్పెండ్ అయినా చేయాలి, లేదా పార్టీ అక్కడ ఒక ఇన్ఛార్జిని వేసి మొత్తం హక్కులన్నీ కూడా రైట్స్ అన్నీ కూడా ఇన్ఛార్జికి ఇస్తేనే అక్కడ పార్టీ బాగుపడుతుంది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పార్టీ బాగుపడుతుంది. లేదంటే ఈ రాష్ట్రం అంతా కూడా నీలాంటి వ్యక్తులు ఉంటే, అటువంటి వ్యక్తులు ఉంటే ఈ రాష్ట్రం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే, రాష్ట్ర నాయకత్వం వెంటనే కొలగపూడి శ్రీనివాసరావు మీద తగు చర్యలు తీసుకోవాలి. తీసుకునే వారు కూడా మా పోరాటం ఆగదిగా. ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా కొలగపూడి శ్రీనివాసరావు మీద ఏదో ఒక రకమైనటువంటి యాక్షన్ జరిగే వరకు కూడా మేము నిద్రపోవు, సహించేది లేదు. వారం రోజులు టైం ఇస్తున్నాం. కొలగపూడి శ్రీనివాసరావు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, లేదంటే మొత్తం దళితులందరూ కూడా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి అతని మీద చర్య తీసుకునే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి మనవి చేస్తూ, కేశినేని శివనాథ్ గారు లాంటి నాయకుడు దొరకటమే ఈ రాష్ట్రంలో ఒక అదృష్టం. ఎన్టీఆర్ జిల్లాకు ఒక అదృష్టం. ఇంతమందిని ఇవాళ నీ ఒక్కడికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు అక్కడ మాజీ మంత్రి గారు అయినటువంటి జోహార్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇప్పించాడు. అలాగే విజయ్ దత్ గారు మరి ఆ రోజున 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి వెంటనే ఆయన చైర్మన్ ఇప్పించాడు. ఆ విధంగా ఒక పక్కన మున్ని అని అతనికి డైరెక్టర్ ఇప్పించాడు. ఏం తక్కువ చేశాడా మీకు ఏం తక్కువ చేశాడు? నష్టపోయింది మేము. అయినప్పుడు కూడా కేశినేని చెన్నయ్య గారిని ఈ రోజు వరకు కూడా మేము ఒక మాట మాట్లాడాలా. మేము ఒకటే చెప్తాం, ఆయన కష్టం ఏంటో మాకు తెలుసు, ఆయన కృషి ఏంటో మాకు తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆయన పడ్డ కష్టం ఏంటో మాకు తెలుసు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కోసం ఆయన కష్టం ఏంటో మాకు తెలుసు. ఆయన ఎంత ఆర్థికంగా నష్టపోయడం మాకు తెలుసు. అయినప్పుడు కూడా అటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకోలేము. కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము కూడా ఆయన్ని మాకెందుకు పదవి లేదని ఈ రోజు వరకు కూడా మేము గట్టిగా అడగట్లా. ఎందుకో తెలుసా? పార్టీకి అటువంటి నాయకుడు అవసరమయ్యా. నీలాంటి దౌర్భాగ్యుడు కాదు అవసరం, నీలాంటి పనికిమాలినోడు కాదు కావాల్సింది. పార్టీని కాపాడేవాడు కావాలి, పార్టీని రక్షించేవాడు కావాలి, పార్టీ కార్యకర్తలకు అండగుండేవాడు కావాలి. అటువంటి నాయకుడిని దూరం చేయాలనే ఆలోచన నువ్వు చేస్తే మాత్రం ఇక క్షమించేది లేదు. ఇక ఇమీడియట్లుగా పార్టీ అధిష్టానం అతని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అతని మీద చర్య తీసుకున్న వారు కూడా మా పోరాటం తథ్యమని చెప్పి మనవి చేస్తూ, ప్రముఖ టెక్ దిగ్గజం ఆసూస్ ఇండియా తన రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తూ విజయవాడ మొగల్రాజపురంలో సరికొత్త ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలలో ఇది ASUSకు 18వ స్టోర్ కావడం విశేషమని తెలిపింది. ఆంధ్ర మాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఈ కొత్త స్టోర్ ద్వారా వినియోగదారులకు మా అత్యాధునిక సాంకేతికతను మరింత దగ్గర చేస్తున్నామని ఆసూస్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ సిగ్నేష్ బస్వర్, వైస్ ప్రెసిడెంట్ అర్నాల్డ్ సు పేర్కొన్నారు. ఈ కొత్త ప్రత్యేకమైన స్టోర్ 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, విస్తారమైన పరిధిలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, హార్డ్వేర్, వివో బుక్, జెన్ బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్, ల్యాప్టాప్స్, గేమింగ్ డెస్క్ టాప్స్, ఆల్ ఇన్ వన్ డెస్క్ టాప్స్, ఉపకరణాల వంటి ఆసూస్ బి ఫ్లాగ్షిప్ ఉత్పత్తులతో సహా
అందించబోతోందని వారు తెలిపారు. ఇండియాలో మా రిటైల్ ముద్రను విస్తరణ ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్గా ఉండగా విజయవాడ నగరంలో కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభం దేశంలోని వివిధ ప్రాంతాలంతటా వినియోగదారుల సాధికారత వైపుకు మా అసమానమైన అనుభవంలోని మా తాజా ఆవిష్కరణతో కీలక అడుగు వేయడానికి కారణమవుతోందని చెప్పారు. ఒక వ్యూహాత్మక రిటైల్ విస్తరణతో మా యూజర్స్కి మరింత ఇంటరాక్షన్, కొత్త టచ్ పాయింట్స్ని సృష్టించడాన్ని మేము కొనసాగిస్తున్నామన్నారు. Today we are very happy to be here to open the second ASUS exclusive store in Vijayawada, and this is our 18th store in entire AP and Telangana. And we are happy to have a partner here to support us to open the store here, and you can see all the ASUS latest technology will be here. So please to come to pay us a visit, and then we will show you all the latest technology in this store. Yeah. I also invite Sandeep and Ashik to speak in the local language. Yeah. And also partner, please give us. నేను రాకేష్ అండి. మనకి ఇక్కడ ఆసూస్ ఎక్స్క్లూజివ్ స్టోర్ అనేది రెండో స్టోర్ ఇది ఓపెన్ చేసాము. మీకు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఏదైనా కావాలన్నా, ఏఐ పీసీలు కావాలన్నా, ఏదైనా సరే ఎనీ కాన్ఫిగరేషన్ మీరు మెన్షన్ చేయండి, మా దగ్గర ఉంటుంది. ఆ విధంగా మేము రెడీగా ఉన్నాము. మేము వెయిట్ చేస్తుంది ఏంటంటే కస్టమర్స్ రావటం ఆలస్యం తప్ప మా దగ్గర ప్రతి కాన్ఫిగరేషన్ మోడల్స్ అన్నీ ఉంటాయి. ఇది సెకండ్ స్టోర్ అన్నమాట విజయవాడ సిటీలో. ఫస్ట్ స్టోర్ కూడా ఉంది. దిస్ ఈజ్ అ సెకండ్ స్టోర్. ఏపీఎన్ తెలంగాణ ఒకవేళ మాట్లాడాల్సి ఉంటే ఇది 18వ స్టోర్, ఇది 18th స్టోర్ ఆఫ్ ఏసూస్. అండ్ దీంట్లో మీకు ఏసూస్ యాజ్ ఎ బ్రాండ్, ఓకే, మీకు లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడు కూడా కొత్త రకమైన టెక్నాలజీతో వస్తూ ఉంటుంది. ఓకే, రీసెంట్గా కూడా మీరు చూసుకున్నప్పుడైతే గ్రాఫిక్ కార్డ్లో 5000 సిరీస్ ఏసూస్ లాంచ్ చేసింది. ఓకే, అండ్ క్రియేటర్ సిరీస్ కూడా ప్రొవాట్ సిరీస్ అని లాంచ్ చేసాం. సో లేటెస్ట్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమంగా మీరు చూసుకుంటే కనుక ఏసూస్లో ఫస్ట్ లాంచ్ అవుతుంటాయి. అండ్ కస్టమర్స్ యాక్సెప్టెన్స్ కూడా చాలా బాగుంది. విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందటం లేదని కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు అతి తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్ అందుతున్న ఈ సమయంలో వేల రూపాయలు ఖరీదు చేసే మందులు ఇవ్వటం చాలా దారుణమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింగనగర్ పైపుల్ రోడ్లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియా ఆగడాలను ప్రజా నాట్య మండలి కళాకారులు వీధి నాటక రూపంలో ప్రదర్శించారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా వైద్యానికి తూట్లు పొడుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజున విద్య అనేటటువంటిది ప్రైవేటీకరణ కాపాడిపోయింది, వ్యాపారీకరణ అయిపోయింది. అదే పద్ధతిలో వైద్యం కూడా ప్రైవేటీకరణ వైపు చేయటం వలన పేదవారికి వైద్యం అనేటటువంటిది అందుబాటులో లేకుండా పోతా ఉన్నది. ప్రజానాట్య మండలి వారు ప్రదర్శించిన మెడికల్ మాయాజాలం నాటికను మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాము. ఇవాళ మెడికల్ మాఫియా ఇసుక మాఫియాలాగా, మద్యం మాఫియాలాగా పేటరేగిపోతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శారీరక మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన ఛాంబర్లో సమీక్ష. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ దళిత నాయకులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.